కృష్ణాష్టమి అనగానే కృష్ణుడు గుర్తొస్తారు, కొంటతనం గుర్తొస్తుంది. మీకు ఈ కృష్ణుడు చేసిన ఏదన్నా కొంటె పని ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏమైనా మాతో షేర్ చేసుకుంటారా? సునీల్ ఆన్ స్క్రీన్ చేయడానికి చాలా సిగ్గుపడిపోయాడు, చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇంకా ఆఫ్ స్క్రీన్ అంటే సమస్య లేదు. అయ్యో బాబోయ్, అంతే అంటారా? On screen, off screen is like very bubbly chubbly Krishnudu. Basically, he's a really good human being and very supportive. Yes, I mean, I don't know what to say. సో మీ దగ్గర ఉన్న వాళ్ళల్లో కొండ కృష్ణుడు అంటే చోటాకి నాయుడు గారు ఒకళ్ళే అనమాట. True, very true. లేదండి, అది డౌటా? అసలు డౌటే లేదు కదా. ఆన్ స్క్రీన్ కృష్ణుడు సునీల్ గారు, ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు చోటా కేసర్. ఆఫ్ స్క్రీన్ రియల్ లైఫ్ మొత్తం ఆల్ రౌండర్ వి షుడ్ సే దట్. వెరీ ట్రూ, ఆల్ రౌండర్ చెప్పాలి. కాదు కాదు, నేను చాలా మంచోడిని. దిల్ రాజు గారు ప్లాన్ చేసి ఇదంతాను, ఇదంతా స్క్రీన్ ప్లే అంతా దిల్ రాజు అండ్ వాసు వర్మ కాదండి. ఎందుకంటే ఇది వాసు వర్మ గురించి నేను చెప్పాలి. 52nd ఫ్లోర్లో ఆయన డిస్కషన్ పెట్టి మమ్మల్ని వార్నింగ్ ఇస్తుండేవాడు, హీరోయిన్లతో మీరు మాట్లాడకూడదు, మా సినిమా బాగుండాలని. చాలా ఇంకా చెప్పరా. మీరు ఎప్పుడు విన్నారు? ఆల్ ద డైరెక్టర్స్ చెప్తున్నారు చోటా ఇస్ వెరీ గుడ్, వెరీ ప్రొఫెషనల్ అని. కావాలంటే ఇక మీరు అడగండి, కెమెరా ప్యాన్ చేయండి ఒకసారి. చోటా కే నాయుడు అంటే చోటా కృష్ణ నాయుడు, కే అంటే కృష్ణుడు. అందుకే మీరు బృందావనం చేశారు, కృష్ణాష్టమి చేస్తున్నారు. అంటే చోటా కృష్ణుడు అంటే బాలకృష్ణుడు, అప్పుడు ఆయన ఏం చేయలేరు కదా. సూపర్. బేసిక్గా వంశీ చెప్పింది చాలా కరెక్ట్, చాలా 100% కరెక్ట్. అతను కృష్ణుడు కాబట్టే నేను రాంగ్గా రామయ్య వస్తాయి పెట్టుకున్నా. కృష్ణయ్య వస్తాయి అంటే హిట్ అయి ఉండేదేమో. ఆఫ్ స్క్రీన్ కృష్ణుడు మా చోటకి నాయుడు గారు, అది ఒప్పుకోవాలి. కాకపోతే నిజంగా కృష్ణుడు కూడా ఏం తప్పు చేయలేదు నాకు తెలిసినంత వరకు. కాదు, ఇదంతా ఓకే, బాగుంది. రాజుగారి రియాక్షన్ చూసారా? పడి తప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు ఆయన. అక్కడ ప్యాన్ చేయండి అమ్మా, ఆయనకి ప్యాన్ చేయండి. టూ మచ్. మీరు సినిమా చూడండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏముంది కానీ ఇదంతా నాకేం అర్థం కావట్లేదు, కానీ లాస్ట్ మీరు చెప్పింది మాత్రం కరెక్ట్. ఇక్కడే ఇంత హడావిడి జరుగుతుంటే సినిమా ఇంకెలా ఉంటుందని మాత్రం సూపర్గా ఉంటుంది. సినిమా అంతా ఇలాగే ఉంటుంది, సరదాగా. మేము షూటింగ్ కూడా ఇలాగే చేసాం, సరదాగా. మీరేం నమ్మకండి, నేను చాలా మంచివాడిని, ప్లీజ్. But thank you so much for sharing all this. Thank you, the beautiful ladies and all the gentlemen, special gentleman, mana Chotaki Naidu garu. Thank you. 6th song ni launch cheyavalsindiga Chairman Shri Chaitanya Raju garni, alage East Godavari distributor Satyanarayan garni and West Godavari distributor LVR garni Vedik meediki ravalsindiga korukunnam. Sir, can we have you gentlemen on stage please? దిల్ రాజు గారి యొక్క వెంకటేశ్వర ఫిలిమ్స్, ఆయన ఒక ఇన్స్టిట్యూషన్, ఒక విశ్వవిద్యాలయం. మనస్ఫూర్తిగా దిల్ రాజు గారిని, అలాగే ఈ హీరో తమ్ముడు సునీల్ గారిని, అందరినీ కూడా, శిరీష్ గారిని, లక్ష్మణ్ గారిని, అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ అండ్ 6th సాంగ్. లెఫ్ట్ పంజాబీ డ్రెస్, రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు. చక్కని చంద్రుడు 6 పిటంత కాడు చూస్తే ఎరుపెక్కి పోవాలెత్తు లేప్సు. ఓవైపు ఎర్ర బస్సు, ఇంకోటి ఏడు బస్సు, జైసయ్యన రొమాన్సు, దిల్ మాంగే మోరు వంచు. సై అంటూ పట్టుకోర కాంగ్సు, రై అంటూ అందుకోర ఛాన్సు. లెఫ్ట్ పంజాబీ డ్రెస్, రైట్ రంగేలి మిస్సు కాకే పుట్టించిన కన్ను తెలుసు.
చెయ్యనా వెన్నెల్లు వేలు పట్టుకుంటా వందెళ్ళ తాడి కట్టమంటా కన్నుళ్ళ ప్రేమ ఇచ్చుకుంటా కన్నుళ్ళ దాచి పెట్టుకుంటా లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్సు కాకి పుట్టించిన కన్ను తెలుసు చక్కాని చంద్రుడు సిక్సు పిటంద తాడు చూస్తే ఎరుపెక్కి పోవలేదు లెన్సు ఈయన పడి లేచిన కెరటం. ఎస్, ఎందుకంటే హిట్ అన్న పదం ఆయనకు చాలా చిన్న. బికాస్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, హియర్ కమ్స్ ద గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. వంశీ పైడిపల్లి గారు, కెన్ వి హ్యావ్ యూ ఆల్సో ఆన్ స్టేజ్ ప్లీజ్ సర్. హరీష్ శంకర్ గారు అండ్ వంశీ గారు, ఉట్టి లేకుండా కృష్ణాష్టమి జరగదు. సో ఈరోజు ఇప్పుడు మనం ఈ ప్లాన్ అంతా థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి. జనరల్గా రిమోట్ ఇస్తాము, లేకపోతే గన్ ఇస్తాము, చాలా రకాలుగా. సో ఫస్ట్ ఎవరు ట్రై చేస్తారు? మాకు ఎలాంటి సంబంధం లేదండి ఉట్టితో. ఇది కేవలం వాసు గారు సునీల్ అన్న వచ్చి ఇది కొట్టాలి. వాళ్ళు కొడితేనే ఇక ట్రైలర్ ఆన్ అవుద్ది. వాసు గారు సునీల్ గారు ప్లీజ్ రండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బేసిక్గా నేను వంశీ పైడిపల్లి మీ ఇద్దరం డౌన్ టు ఎర్త్ పర్సన్స్. అలా ఎగరడాలు కొట్టడాలు అది మాకు రాదు. కాబట్టి పైకి వచ్చి సునీల్ని వాసు వచ్చి కొడితే, ఇగో ఇప్పుడు ఉట్టి కొట్టిన వాళ్ళు ఇట్టి కొడతారు, త్వరగా రావాలి. ప్రెజెంటింగ్ టు యు వాసు గారు, వాసు వర్మ గారు ఆఫ్ కృష్ణాష్టమి. ఈయనలోని హోస్ట్ ని చూసి జోష్ సినిమా ఇచ్చారు దిల్ రాజు గారు. ఆ తర్వాత నుంచి వీళ్ళ అవినాభావ సంబంధం ఇలా కృష్ణాష్టమి దాకా వచ్చిందనమాట. పండగ ఇక్కడ. మైక్ కావాలా ముందు మీకు కూడా? హాయ్ గైస్, నాకు నిజంగా కాలేజీకి వస్తేనే జోష్ సినిమా తీసినప్పుడు కూడా ఇంత జోష్ లేదు. ప్లస్ ఈ డైరెక్టర్లు ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు, వీళ్ళకే చెప్పాం ముందు. కాకపోతే మేము ఆంధ్ర వేళ మేము మ్యాచ్ ఫిక్సింగ్ చేసాం. ఈ ఉట్టి కాన్సెప్ట్కి కానీ ఈ సినిమా జరగడానికి కానీ అన్నింటికి ఆద్యుడు ఎవరు? దిల్ రాజు గారు. ఆయన మాత్రమే కొట్టాలి, ఆయన కొడితేనే థియేటర్ రిలీజ్ అవుద్ది. రాజు గారు రండి. నేను సినిమాలో చాలాసార్లు కొట్టానండి. కొట్టించింది వాసు వర్మ, అరేంజ్ చేసింది ఆయన కాబట్టి ఆయన వచ్చి కొట్టవలసింది కోరుతున్నాను. దండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మా శిరీష్ ది బర్త్డే. అందరి ముందు విషయం చెప్పండి. సో నాకంటే పెద్దోడు కాబట్టి ఇప్పుడు శిరీష్ వచ్చి ఉట్టి కొడతాడు. చోటా శిరీష్ అన్నని తీసుకురావా, అక్కడ కూర్చుంటావేంటి ఎంతసేపు అమ్మాయిల పక్కనేనా? శిరీష్ గారు అండ్ రాజు గారు ఇద్దరు కలిసి కొడితే పగులుతుందంట. మేము మీ డైరెక్షన్లో వచ్చి షాట్లు ఇలా తీయండి అలా తీయండి అని ఎప్పుడైనా చెప్పామా? ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు ఇక్కడ, ఎప్పుడైనా చెప్పామా షాట్ ఇలా పెట్టండి ఇలా తీయండి అని? చెప్పలే కదా. మేము అరేంజ్ చేస్తాం, మీరు చెయ్యాలి. అర్థమైందా? మేము అరేంజ్ చేసాం, మీరు వెళ్ళి కొట్టండి, లేకుంటే ఈరోజు కొట్టించుకోండి. కరెక్టా? చూడు, ఆడియన్స్ సపోర్ట్ కూడా మాకే. 12 ఏళ్ళు అయింది, ఎప్పటికీ మా చేతులు మీ చేతుల్లో. అవునయ్యా, నీకు హిట్ ఇచ్చి పంపిద్దామని 12 ఏళ్ళు చేతి పట్టుకున్నాను, ఇప్పుడు పంపించేస్తాను. సునీల్ సార్, మీ అందరి దాంట్లో మేము థియేట్రికల్ ట్రైలర్ చూడడానికి సునీలే కొట్టాలి. ఎవరు కొట్టాలి? ఎవరు? చూడు, హీరోకేనే ఎప్పుడు ఫ్యాన్స్, మాకు ఉండరు. కొట్టు. ఎవరన్నారు సార్? హీరోకి ఫ్యాన్స్, ప్రొడ్యూసర్కి మొత్తం లేడీ ఫ్యాన్స్ కూడా ఉంటారు. గోకుల తిలక గోపాల జయ హరి కృష్ణ మురారి మోహన రూప. అమ్మో, మీ కాలేజ్ గర్ల్స్ వీళ్ళందరూ డాన్స్ గ్రూప్ రండి. మీరు రెడీ, మీరు అలాగే పట్టుకోండి, మేము ఎలా ఎక్కించి కొట్టిస్తామో చూపిస్తాం. మర్యాదగా కొంచెం కింద తిప్పండి, లేదా రాయిచ్చు కొడేస్తాను. రూప
యాక్చువల్గా గోదావరి జిల్లా వాళ్ళకి వెటకారం ఎక్కువ అంటుంటారు, కానీ ఇక్కడ మిమ్మల్ని చూసిన తర్వాత మీకు అందరికీ సినిమా వాళ్ళంటే మమకారం ఎక్కువ అని అర్థమైంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీ కాలేజీకి మమ్మల్ని పిలిచి ఇంత పెద్ద ఫంక్షన్ చేసి మా సినిమా ఆడియోని ఇంత పెద్ద హిట్ చేస్తున్నందుకు మీకు అందరికీ ముందుగా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను మా సునీల్ మావయ్య గురించి ఫస్ట్ సునీల్ మావయ్య గురించే మాట్లాడాలి. సునీల్ మావయ్య ఎందుకంటారంటే మా వైఫ్ వాళ్ళ ఇంటి పేరు ఒకటే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు. సునీల్ మావయ్యతో మాట్లాడితే ఎంత కాన్ఫిడెన్స్, ఎంత ధైర్యం వస్తుందంటే, నా ఫస్ట్ సినిమా బిఫోర్ ఎలా ఉన్నాడో, నా మిరపకాయ తర్వాత నా కోసం ఒక పక్క మర్యాద రామన్నలో హీరోగా చేస్తూ కూడా మిరపకాయలో కేవలం నా గురించి ఒక చిన్న క్యారెక్టర్ వేసాడు. అప్పుడు నన్ను అలాగే చూశాడు. గబ్బర్ సింగ్ తర్వాత అలాగే చూశాడు, ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు, ఆ తర్వాత సినిమాకి అలాగే చూశాడు. బేసిక్గా మావయ్యకి హీరో అవ్వాలని ఒక ఎమోషన్కి ఒక డెడికేషన్ తోరయ్యి సింప్లిసిటీకి 6 ప్యాక్ వస్తే అదే మా సునీల్ మావయ్య. అంత సింపుల్గా ఉంటాడు. ఇప్పుడు చూశారు కదా, అంటే ఒక చిన్న కమెడియన్గా స్టార్ట్ అయ్యి ఈ రేంజ్ ఆఫ్ సక్సెస్ సాధించడం అది మామూలు విషయం కాదు. దాని వెనకాల తను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు, ఎందుకంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నప్పుడు చూస్తున్నాడు, తను అలాగే చూస్తున్నాను. మాయా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు యాజ్ అ హీరోగా. మళ్ళీ నెక్స్ట్ నేను మాట్లాడాల్సింది, నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసర్లు మా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. గబ్బర్ సింగ్ తర్వాత నా చుట్టూ మనుషులున్నారు. నా ముందు మనుషులున్నారు, నా వెనకాల మనుషులున్నారు, నాతో పాటు చాలామంది ఉన్నారు. కానీ రామయ్య వస్తే తర్వాత నా పక్కనే ఉన్నది ముగ్గురు, రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు. అంటే అదే బ్యానర్లో ఒక సినిమా అనుకున్న రేంజ్లో సక్సెస్ కాకపోతే ఒక డైరెక్టర్ని ఎలా చూస్తున్నారంటే వాళ్ళ బ్యానర్లో ఇంట్రడ్యూస్ అవ్వలేదు, కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్లకి ఏమాత్రం తక్కువ కాకుండా రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు ఆ టైంలో నాకు ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఆ టైంలో వాళ్ళు ఇచ్చిన ఒక సపోర్ట్ కానీ నేను లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను. అన్న, మీ బ్యానర్లో కంటిన్యూగా నేను సినిమాలు చేయాలనుకుంటున్నా. ఈ విషయంలో వంశీ గారి రికార్డ్ బ్రేక్ చేయాలని కూడా అనుకుంటున్నా. వాసు గురించి మాట్లాడాలి. వాసు నాకు చాలా సంవత్సరాలుగా పరిచయం, ఎప్పుడు కలిసి పని చేయలేదు. ఇవాళ వంశీపేటపల్లి చాలా బిజీగా ఉన్నా సరే తను అప్పటికప్పుడు బయలుదేరి ఆడియో ఫంక్షన్కి ఎందుకు వచ్చాడంటే ఇట్స్ కేవలం వాసు ఆడియో ఫంక్షన్ వాసు గురించి రావాలని. అండ్ అలాగే చాలామంది డైరెక్టర్లు ఇవాళ ఇక్కడ రాలేదు. అంటే వాసు గురించి చెప్పే ముందు ఈ సినిమా హిట్ అవ్వాలని ఎంతోమంది డైరెక్టర్లు కోరుకుంటున్నారు. ఒక హరీష్ శంకర్, ఒక వంశీపేటపల్లి, ఒక కిషోర్ పరదాస్ అని గోపాల డైరెక్టరు, ఒక సుకుమార్, ఒక భాస్కర్, అంతెందుకు డైరెక్టర్ వివి వినాయక్ గారు మా అందరికంటే ఎక్కువ ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఇంతమంది డైరెక్టర్లు ఒక వ్యక్తి గురించి ఇంత తపన పడతారు, ఒక వ్యక్తిని ఇంత ఇష్టపడుతున్నారంటే ఇంకా వ్యక్తి గురించి నేనేమీ చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ఉన్న కృష్ణుడికి గోపిక ఉందో లేదో తెలియదు, కానీ మా వాసుకి విపరీతమైన ఓపిక ఉంది. ఎంత ఓపిక అంటే నా సుబ్రహ్మణ్య శైలి రిలీజ్ అవ్వక పంచి తన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశాడు. నాకంటే ఆల్మోస్ట్ ఒక 6 months బిఫోర్ నుంచి వర్క్ స్టార్ట్ చేశాడు. నేను వెళ్ళాను, సినిమా షూటింగ్ అయిపోయింది, బయటకు వచ్చాను. ఆయన ఇంకా మొన్నటి వరకు కూడా ఇంకా ఈ సినిమా ఫైనల్గా ఏం చేయొచ్చు, ఈ సినిమా బెస్ట్గా ఇవ్వడానికి ఫైనల్గా ఇంకేం చేయొచ్చు అని చెప్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కానీ ఎడిటింగ్లో కానీ నిజంగా వాసు నీ ఓపికకి, నీ స్టామినాకి, రాజుగారిని తట్టుకున్న నీ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అడ్వాన్స్ కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ కృష్ణాష్టమి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Now it's time for the audio launch. Can we have all of you at the center of the stage, please? And I'd like to request Vamsi Garu and Harish Shankar Garu to please launch the CD and first CD. జంజన జంజన జనకు జనకు జన జంజన 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 వాసు వర్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుకున్నాం సార్. అందరికీ థ్యాంక్స్ అండి. ముఖ్యంగా రాజుగారికి, అంటే రాజుగారి గురించి నేను ఎక్కువ మాట్లాడానంటే చాలా సెంటిమెంటల్గా మాటలు ఆగిపోతాయి, మధ్యలో ఆగిపోతాయి, అంత రిలేషను మాకు. అలాగే శిరీష్ గారు కానీ, లక్ష్మణ్ గారు కానీ. అంటే జోష్ తర్వాత నేను ఒక కథ చేసి ఆ కథకి ఒక బడ్జెట్ అనుకుని
ఆ వర్కౌట్ చేస్తుంటే సరే ఎందుకో డిలే అవుతుంది. ఒకసారి రాజుగారు పిలిచారు, నేను వర్క్ చేస్తుంటే స్క్రిప్ట్ వర్క్లో ఉండగా పిలిచి ఒక కథ అన్నారు. జనరల్గా ఏదో కథ వినిపిస్తున్నారని విన్నాను. సునీల్ ఉన్నాడు అప్పుడు, ఇద్దరం కలిసి కథ విన్నాం. ఎలా ఉంది అన్నారు. బాగుందని, కమర్షియల్గా ఉంది, చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా చాలా బెటర్ అవుద్ది అన్నాం. సరే ఈ కథ నువ్వే చేస్తున్నావు అన్నారు. అదేంటిది, నేను చేసిందేమో కొంచెం చిన్న కథ, ఇదేమో పెద్ద కథ. చిన్న కథ ఎలా చేయాలని నేను ఆలోచిస్తుంటే పెద్దగా చేతులు పెట్టి నువ్వు చెయ్యి అంటున్నారు ఏంటంటే షాక్ అయ్యాను. బడ్జెట్ అండి, నేను చేసిన కథకి ఒక ఫిగర్ అవుతుందంటే దానికి ఎగ్జాక్ట్గా డబుల్ బడ్జెట్ అండి ఇప్పుడు నాకు ఇచ్చింది. అంటే డబుల్ బడ్జెట్ సినిమా ఇచ్చి దాంట్లో హాఫ్ బడ్జెట్లో చేస్తానని నేను ప్రిపేర్ అవుతుంటే ఇది చెయ్యి అన్నారంటే అది ఓన్లీ ఒక మేకర్ లాంటి ప్రొడ్యూసర్కే సాధ్యం అవుతుందండి, మామూలు ప్రొడ్యూసర్కి సాధ్యం కాదు. ఆయన దీని మార్కెట్ ఎంత అవుద్ది, వీళ్ళ క్రేజ్ ఎంత ఉంది, వీళ్ళ ముందు సినిమా ఏంటి, ఏం ఆలోచించండి, ఈ కథకి ఎంత అవుద్దని మాత్రం ఆలోచిస్తారు. ఇంకెలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి 12 ఏళ్ళ చరిత్ర చెప్పాలి. ఒక వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. అండ్ చోటా నాయుడు గారి గురించి ఫస్ట్ చెప్పాలండి. చోటా నాయుడు గారు 1 క్రాఫ్ట్ కాదండి, ఆయన కూడా 24 క్రాఫ్ట్సే. అంటే ఒక డైరెక్టర్ ఎన్ని క్రాఫ్ట్స్లో వర్క్ చేస్తాడో అన్ని క్రాఫ్ట్స్లోనే ఆయన హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. సగం బడ్జెట్ అన్నది అసలు ఆయన పెట్టుకోవడం వల్ల తీరిపోయింది. నాకు ముందు అర్థం కాలేదు ఆయన పెట్టుకుంటున్నప్పుడు. పెద్ద కెమెరామెన్ పెట్టుకున్నాం, మనం ఏదో అనుకుంటాం, ఆయన అనుకున్నట్టుగా చేస్తారు లేదా అని ఒక చిన్న డౌట్లో అసలు రెండో సినిమా ఈ డౌట్లో స్టార్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఆయన వర్క్ స్పీడ్ కానీ అగ్రెసివ్నెస్ కానీ నాకు తెలుసు. నేను అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు ఆయన సినిమాలకు పనిచేశాను. ఇవన్నీ పక్కన పెట్టి ఎంత ఫ్రెండ్లీగా వర్క్ చేశారంటే అసలు వర్క్ చేస్తున్న ఫీలింగ్ రానివ్వలేదు నాకు. అలాగే మా అందరికంటే సినిమా పిచ్చి మా హీరో సునీల్ కండి. అంటే ఎంత అంటే నిజంగా ఒక హీరోకి కానీ ఒక ఆర్టిస్ట్కి కానీ సినిమా గురించి అంత తప్పని అవసరం లేదండి. మేము అనుకుంటూ ఉంటాం, చాలామంది ఆర్టిస్టులు ఊరికే మేకప్ వేసుకుంటారు, చాలా చాలా హ్యాపీగా బతుకుతూ ఉన్నారు, మనం అంత కష్టపడుతున్నాం, ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఉంటే బాగున్నా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ అంత సుఖంగా ఉండాల్సిన ఒక సిచ్యువేషన్లో పొజిషన్లో ఉండి కూడా సునీల్ సినిమా మీద ఆలోచించే టైం కానీ, తపన పడే టైం కానీ, ఆ కష్టపడే టైం కానీ ఎవరో ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో నేను చూడలేదండి. నాకు తెలియకుండా ఎవరు ఉన్నారని తెలియదు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దినేష్ అండి. దినేష్కి ఫస్ట్ సినిమా ఛాన్స్ దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. ఇందాక అలా మాట్లాడాడు, కానీ అతను ఫస్ట్ సినిమా కానీ అతను మాకు దొరకడం మా టీంకి అదృష్టం అండి. ఎందుకంటే అంత గ్రాండ్గా ఒక 100 సినిమాలు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేశాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్గా అంటే మ్యూజిషియన్ మాకు దొరకడం అన్నది చాలా మేము లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎప్పుడు చోటా గారు కానీ నేను కానీ రాజు గారు కానీ అనుకుంటా ఉన్నాం, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు, ఇప్పుడే 2 మాటలు పొగిడితే తర్వాత మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటాడని చెప్తున్నాను. థ్యాంక్ యూ దినేష్. అలాగే థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు సాయి అనే కుర్రోడు ఇక్కడ కనపడ్డాడు కదండి. ఈ కుర్రోడు హైదరాబాద్ వెళ్ళి అంటే ఒక 5-6 ఏళ్ళు కష్టపడి ఏదో చిన్న ఆర్టిస్ట్ అయ్యి ఆ తర్వాత కామెడీ వేషాలు వేసుకుని తర్వాత ఏదో హీరో అయ్యి ఖాళీగా ఉంటే ఓ మనిషి వచ్చి అబ్బాయి రా నీతో ఈ సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే అతని లైఫ్ ఈరోజు ఇక్కడ ఉందనుకోండి. అలాగే సేమ్ మీ అందరిలోంచి వచ్చిన నన్ను రాజుగారి ఇంట్లో నేను పుట్టాను అనే రేంజ్లో ఈ సినిమా తీశారండి. రాజుగారి గురించి అదేనండి. ఎందుకంటే వెంకటేశ్వర క్రియేషన్స్ అంటే రాజుగారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా వీళ్ళు ముగ్గురు ఆమోదం నాకు దొరికింది. రాజుగారి రుణం నేను ఎన్ని 100 సినిమాలు ఆయన చేసినా తీరదు, నా చర్మం తీసి చెప్పులు కుట్టించినా ఆ రుణం తీరదండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతమంది ఈ రోజుని ఒక కాలేజీ ఫంక్షన్లో నన్ను చూడటానికి ఇంతమంది జనం వస్తారని లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదండి నేను. మెయిన్ చెప్పాల్సింది వాసు వర్మ, చోటా నాయుడు గారు, వీళ్ళిద్దరి గురించి. ఎందుకంటే అందరూ చెప్పిందని చెప్తున్నాను అనుకోవచ్చు, రేపు ఇంటర్వ్యూలో డీటెయిల్గా చెప్తానండి. వీళ్ళిద్దరూ చోటా గారు నన్ను చూపించినంత అందంగా లైఫ్లో మళ్ళీ నేను కనపడిన అంత అందంగా ఉన్నాను ఈ సినిమాలో. వాసు వర్మ నన్ను చూపించినంత బాగా మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా చూపించగలరో లేదో నాకు తెలియదండి, అంత బాగా చూపించాడు. నా లైఫ్లో ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలో ద బెస్ట్ ఫిలిం కృష్ణాష్టమి. ఈ ఫంక్షన్కి వంశీ, హరీష్ రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కరెక్ట్ టైంలో సపోర్ట్ దొరికితే మనకి ఎంత ధైర్యం వస్తుందో ధైర్యం వచ్చిందండి ఈ రోజుని.
సో అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు నా పక్కన హీరోలుగా చేసిన నిక్కీ అండ్ డింపుల్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. వాళ్ళిద్దరు కూడా వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండి, వెరీ గుడ్ డాన్సర్స్ ఆల్సో. మా యూనిట్తో పాటు మమ్మల్ని మా ఆడియోని సక్సెస్ చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చిన మా వంశీ అండ్ హరీష్కి థ్యాంక్ యూ. ఈ కృష్ణాష్టమి సక్సెస్ మాకెంత ఇంపార్టెంట్ అంటే ఓన్లీ మా వాసు వర్మ కోసమే. ఈ కథ అనుకున్నప్పుడే మా బ్యానర్లో మేము 8 మంది డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ అవుతే 6 సక్సెస్ఫుల్, ఇంక్లూడింగ్ వంశీ, ఎవ్రీవన్ హియర్. వాసు, వేణు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా మా సంస్థలో హిట్ అయ్యాకే వాళ్ళని బయటికి పంపించాలి అని ఈ కథను ఎన్నుకోవడం. వాసు, మొన్నే సినిమా అందరికీ చూపించిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి రిజల్ట్ అని. వాసుతో పాటు ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్గా దినేష్, చాలా సీనియర్ కీబోర్డ్ ప్లేయర్. తనని మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడానికి దాదాపు 2.5 years నుంచి మేము ఇందాక వాసు చెప్పాడు కదా, దీనికి ముందు ఒక వేరే స్టోరీ అనుకున్నాం. ఆ స్టోరీకి తను 6 ట్యూన్స్ చేసి ఇచ్చేశాడు. అవి వంశీ విన్నాడు, హరీష్ విన్నాడు, చాలా బాగా చేశాడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడే కృష్ణాష్టమి అనుకున్నప్పుడు కూడా తనని పెట్టడం. సో ఇద్దరికి చాలా ఇంపార్టెంట్. ఇందాక వాసు చెప్పినట్టు ఎవ్రీవన్ వారి సొంత సినిమాగా ఫీల్ అయ్యే ఈ సినిమాకి వర్క్ చేశారు. చోటా కానీ, సునీల్ కానీ, అలాగే న్యూ హీరోయిన్స్ ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేసాం వాళ్ళు కానీ, ఎవ్రీవన్ ఈ సినిమా హిట్ కావాలి ఒకటే సంకల్పం. ఆ సంకల్పం నెరవేరటానికి ఇంకొక 25 days, February 5th ఈ సినిమా మీ ముందుకు వస్తుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాలో సునీల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టరే కాకుండా ఒక కొత్తగా కనిపిస్తాడు. హీరోయిజం ఉంటూ, ఎంటర్టైన్మెంట్ చేస్తూ, డ్యాన్సులు చేస్తూ, అంతా ఎంత చేయాలంత చేశాడు సునీల్ ఈ సినిమాకి. థ్యాంక్ యూ సునీల్, యువర్ హార్డ్ వర్క్. మనం కష్టపడితే తప్పకుండా మనకు రిజల్ట్ వస్తుంది, అదే రేపు ప్రూవ్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్యకాలంలో బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగే వినిపిస్తోంది. మీకు ఎలా అనిపిస్తోంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. నేను అదే చెప్తుంటాను, నాన్నకు ప్రేమతో ఒక సినిమా కాదు, ఇట్స్